I had just come to a passage in the letter of Bertram Keightley where he affirmed his entire confidence that the masters would order all things well, when from the roof of the railway carriage above Mohini's head a letter came fluttering down. It proved to be addressed to me and to be in the KH handwriting, giving me necessary advice for the treatment of the diffi- difficulty. Treatment of the difficulty. It was as if intended as a marked response to the loyal thought of the writer of the letter I was reading at the moment. I wish that everybody in the society could realize how certain it is that those great brothers who are behind our work keep a vigilant eye upon all of us who, with a pure heart and unselfish mind, throw our energies into it. What more comforting than to know that our labors are not in vain, nor our aspirations unheeded. చెప్పండి. ఓకే. వి వర్ కంఫర్టింగ్ ఇక్కడ ఎక్కడి నుంచి చెప్పాలండి? పేజ్ 90యా? ఏ పేజ్? స్టార్టింగ్ నుంచి పేజ్ నెంబర్ స్టార్టింగ్ 90 నుంచేనండి. స్ట్రగుల్ ఇన్ ద లండన్ లాడ్జ్ దివ్యజ్ఞాన సమాజంలో ఒక సంఘర్షణ. 5th of April ఆయన హెచ్బిబి ఇద్దరు కూడా టుక్ ద ట్రైన్ ఫర్ లండన్ విత్ మోహిని ఎం చటర్జీతో. అంటే 5th of Aprilని ఆన్ ద 5th of April ఐ లెఫ్ట్ హెచ్పిబిని వదిలేసి ఆయన మోహిని చటర్జీతో కలిసి వెళ్ళారు. ఎక్కడికి అంటే లండన్కి. As a serious dispute had grown up in the London Lodge between Mrs. Anna Kingsford, Mr. Edward Maitland and their party on the one hand, and Mrs. Sinnett and the rest of the members on the other, about the comparatively superior value of the Indian teachings as compared with the Christo-Egyptian teachings which she was giving out as it lay with me to settle in or see the members divided into two camps as it were. అంటే ఇక్కడ ఈయన అక్కడికి ఎందుకు వెళ్ళారంటే ఈ రెండు పార్టీలకి మధ్యలో తగు వచ్చింది. ఎవరు అంటే అన్నా కింగ్స్ఫోర్డ్, మిస్సెస్ ఎడ్వర్డ్ మెయిట్లాండ్ను వాళ్ళ పార్టీ ఒక సైడ్, రెండవ సైడ్ ఏమో మిస్టర్ సినెట్ మిగతా వాళ్ళను. ఏ విషయంలో అంటే ఇండియన్ టీచింగ్స్ అన్నవి కంపారిటివ్గా ఎక్కువ వాల్యూ, సుపీరియర్ వాల్యూ కలిగి ఉన్నాయి క్రిస్టో ఈజిప్షియన్ టీచింగ్స్ కంటే అన్న విషయం మీద. అయితే యాజ్ ఇట్ లే విత్ మీ, ఇతను వెళ్ళి అక్కడ సెటిల్ చేయాల్సిన అవసరం వచ్చింది. రెండు క్యాంప్స్గా డివైడ్ అయ్యారు. ఐ హ్యాడ్ ఇష్యూడ్ ఫ్రమ్ నైస్ ఏ సర్కులర్ టు ఈచ్ రిజిస్టర్డ్ మెంబర్. నైస్ నుంచి ఈయన ఒక సర్కులర్ ఇచ్చారు ప్రతి మెంబర్కిను ఆఫ్ ద లండన్ లాడ్జ్లో ప్రతి మెంబర్కి, ఆస్కింగ్ దెమ్ టు సెండ్ మీ సెపరేట్లీ, ఒక్కొక్కరిని సెపరేట్గా పంపించమన్నారు. ఏమిటి అంటే టు ప్యారిస్ ఇన్ కాన్ఫిడెన్స్ దేర్ వ్యూస్ రెస్పెక్టివ్లీ ఆన్ ద సిచ్యుయేషన్. అక్కడ ఉన్న పరిస్థితి మీద ప్రతి వాళ్ళని మీ యొక్క వ్యూస్ పంపించండి అని చెప్పారట. దీస్ లెటర్స్ ఐ హ్యాడ్ బ్రాట్ విత్ మీ టు రీడ్ ఇన్ ద ట్రైన్లో ఆ లెటర్స్ అన్ని ఆయన చదివారు. ఐ హ్యాడ్ జస్ట్ కమ్ టు ఏ పాసేజ్ ఇన్ ద లెటర్ ఆఫ్ బెట్రామ్ ఖెయిట్లీ అనే ఆయన ఒక పాసేజ్ రాశారు. వేర్ హీ అఫర్మ్డ్ హిస్ ఎంటైర్ కాన్ఫిడెన్స్ దట్ ద మాస్టర్స్ వుడ్ ఆర్డర్ ఆల్ థింగ్స్ వెల్. అందులో ఏంటంటే మాస్టర్స్ ఏదైనా సరే సరిగ్గానే ఆర్డర్ చేస్తారని విశ్వాసం ప్రకటించారు. వెన్ ఫ్రమ్ ద రూఫ్ ఆఫ్ ద రైల్వే క్యారేజ్ అబౌవ్ మోహినీస్ హెడ్, ఆ రైల్వే బండి పైనుంచి మోహిని హెడ్ నుంచి ఏ లెటర్ కేమ్ ఫ్లటరింగ్ డౌన్, అంటే ఒక లెటర్ ఏదో పడిందిట. It proved to be addressed
to me and to be in the KH handwriting, giving me necessary advice for the treatment of the difficulty. అక్కడ ఉన్న కష్టాన్ని అతను ఫేస్ చేయబోయేదాన్ని ఆ అవసరమైన సలహా ఇచ్చేట. అది అక్కడ KH గారి హ్యాండ్ రైటింగ్ తో వచ్చింది. Treatment of the difficulty. It was as if intended as a marked response to the loyal thought of the writer of the letter. ఆ రాసిన ఆయన యొక్క లోయల్ థాట్ అంటే విశ్వాసపూర్వకమైన ఆలోచన. ఐ వాజ్ రీడింగ్ అట్ ద మూమెంట్ అని చదివారు. ఐ విష్ దట్ ఎవ్రీబడి ఇన్ ద సొసైటీ కుడ్ రియలైజ్ హౌ సర్టెన్ ఇట్ ఈస్ దట్ దోస్ గ్రేట్ బ్రదర్స్ హూ ఆర్ బిహైండ్ అవర్ వర్క్. అంటే ఏ మహాత్ములైతే మా వెనకాల ఉన్నారో, మా పని వెనకాల, వారు కీప్ ఎ విజిలెంట్ ఐ. అంటే దీన్ని బట్టి ఏం తెలుస్తుంది, వాళ్ళు ఎప్పుడు కూడా విజిలెంట్ గా ఉంటారు ఏం జరుగుతోంది అని. అపాన్ ఆల్ ఆఫ్ అస్ హూ విత్ ఎ ప్యూర్ హార్ట్, ఒక పవిత్రమైన హృదయంతో నిస్వార్థమైన మనసుతో ఉన్న అందరిపైన కూడా వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళు హెల్ప్ ఇస్తూనే ఉంటారు. త్రూ అవర్ ఎనర్జీస్ ఇన్ టు ఇట్. వాట్ మోర్ కంఫర్టింగ్ దాన్ టు నో దట్ అవర్ లేబర్స్ ఆర్ నాట్ ఇన్ వెయిన్. అంటే మా యొక్క శ్రమ ఉట్టినే వృధా పోలేదని తెలిసినప్పుడు ఎంత అంటే సుఖంగా ఉంటుంది. నార్ అవర్ ఆస్పిరేషన్స్ అన్హీడెడ్, మాకున్న ఆశయాలు ఎవరు పట్టించుకోవట్లేదని అనిపించినప్పుడు ఎంతో హాయిగా ఉంటుంది కదా. అంటే వీళ్ళు అక్కడ ఎంత కేర్ఫుల్ గా ఉండబట్టే ఆ ట్రైన్ లోంచి లెటర్ పడింది. ఆయన ఏ రకంగా అక్కడ ఉండాలని ఒక సలహా కూడా మిస్టర్ KH గారు హ్యాండ్ రైటింగ్ తో ఇచ్చారు. ఇంత టైం అయిందండి. 53. ఈ చిన్న పాసేజ్ చెప్పనా? KH హ్యాండ్ రైటింగ్ అంటే ఎవరండి? కుటుంబి గారండి. అడాప్ట్ అంటే ఇచ్చారా? మాస్టర్ ఎమ్, మాస్టర్ KH వీళ్ళిద్దరు కూడాను దివ్యజ్ఞాన సమాజ స్థాపకులు, అంటే మహాత్ములు. మాస్టర్ మౌర్య, మాస్టర్ కుటుంబి. వీళ్ళ తర్వాత మిగతా మాస్టర్స్ అందరూ వాళ్ళకి కోఆపరేట్ చేశారు, కానీ మొదటి సంకల్పం వీళ్ళదే. కుటుంబి గారి హ్యాండ్ రైటింగ్ తో లెటర్ పడిందిట. ఓకే. అందుకని అంతకంటే కంఫర్టింగ్ ఏముంటుంది అన్నారు. అంటే వాళ్ళు ఎవరైతే సెల్ఫ్లెస్ గా పనిచేస్తున్నారో వాళ్ళకి ఎప్పుడు సహకారం వస్తూనే ఉంటుంది అని. ఓకే ఓకే. ఇంకా 6 minutes ఉందండి, చదవమంటారా? చెప్పినా పారాగ్రాఫ్ చెప్పండి. ఈ లండన్ లాడ్జిలో ఉన్న ట్రబుల్ లైక్ ఆల్ సచ్ అంటే అన్ని మిస్అండర్స్టాండింగ్స్ అన్ని చోట్ల ఉన్నట్టుగానే ఇంక్రీజ్ అండ్ అల్టిమేట్లీ అంటే పెరుగుతున్నాయి అన్నమాట. చివరికి వన్ హార్మోనియస్ గ్రూప్ ని వాళ్ళు డిస్రప్ట్ చేస్తున్నారు. డిస్రప్ట్ అంటే అక్కడ డిస్టర్బ్ అనే కదండి. డిస్రప్ట్ అంటే నిరోధించడం, లేకపోతే హీల్ చేస్తున్నాయి. ఆ గ్రూప్ అంతా ఎంతో బాగుంది. దాన్ని ముక్కలుగా అంటే వీళ్ళో పార్టీ వీళ్ళో పార్టీ అయినా చూడండి. డిస్రప్ట్ అంటే ఇంటరప్ట్, నార్మల్ కోర్స్, ప్రివెంట్ సంథింగ్, ఇంటరప్ట్ ఆర్ త్రో సంథింగ్ ఇంటూ డిజార్డర్. అది అదే నిరోధించడమేనండి, సరిగ్గా సహకరించకుండా. ఇట్ వాజ్ ఇంపారిటివ్, తప్పనిసరిగా ఏంటంటే ఆయన ఒక స్టాప్ పెట్టాలి ఇఫ్ పాసిబుల్. అండ్ దిస్ వాజ్ మై ప్రిన్సిపల్ బిజినెస్ ఇన్ గోయింగ్ ఓవర్ టు లండన్. ఆల్కాట్ గారు అక్కడికి వెళ్ళడం ఏంటంటే అలాగా విభజిస్తూ ఉన్నటువంటి ఆ గ్రూప్స్ ని, వాళ్ళలో డిస్టర్బెన్స్ వచ్చిన దాన్ని అది తగ్గించడానికి ఆయన అక్కడికి వెళ్తున్నారు. ఇఫ్ ఐ హ్యాడ్ అంటే అదే షుడ్ పుట్ ఏ స్టాప్, దాన్ని పెట్టాలని. ఇఫ్ ఐ హ్యాడ్ ద లీస్ట్ డౌట్ ఆఫ్ ఇట్ బిఫోర్, మొట్టమొదటి నుంచి ఆయనకి డౌట్ ఉంటే, ఇట్ వుడ్ హ్యావ్ బీన్ dispelled by a letter which I received phenomenally in my cabin on board the Shannon the day before we reached Brindisi, and in which it was said. అంటే ఇక్కడ ఇఫ్ ఐ హ్యాడ్, ఆయన కానీ ఏమాత్రమైన డౌట్ కానీ ముందే ఉంటే ఆయన ఏం చేస్తారు, అది ఒక లెటర్ రాసివచ్చు. విచ్ ఐ రిసీవ్డ్ ఫినామినల్లీ, అంటే ఆయనకి ఫినామినన్ అంటే ఇలాంటి ఒక సంఘటన ద్వారా దొరికిన దాన్ని. ఇన్ మై క్యాబిన్ ఆన్ బోర్డ్, అది ఏంటంటే షానన్ అన్న ఆయన నుంచి వచ్చింది. ద డే బిఫోర్ వి రీచ్డ్ బ్రిండిసి అనే ప్లేస్కి వీళ్ళు వచ్చే వరకు. అండ్ ఇన్ విచ్ ఇట్ వాజ్ సెడ్, అందులో ఏంటి రాశారంటే,
పుట్ ఆల్ నీడెడ్ రెస్ట్రైంట్ అపాన్ యువర్ ఫీలింగ్స్. మీ ఫీలింగ్స్ అన్నిటినీ కంట్రోల్ చేసుకోండి. ఎందుకంటే యూ మే డూ ద రైట్ థింగ్ ఇన్ దిస్ వెస్టర్న్ ఇంబ్రాజ్లియో. అదొకటి చూడండి, IMBRO GLLO, IMBRO GLLO అని ఉంది, ఇంబ్రాగ్లో IMBRO GLLO. GLLO LIO అని అనుకుంటండి అది. బ్రోజిలియో చూడండి. is just a borrowed word from Italian meaning entanglement. If something embarrassing, unwanted, difficult, and confusing. అది అంటే ఒకవేళ పుట్ ఆల్ నీడెడ్ రెస్ట్రైంట్ అంటే నీ ఫీలింగ్స్ అన్ని నువ్వు కంట్రోల్ చేసుకో. రైట్ థింగ్ అన్నది ఇటువంటి ఈ క్లిష్ట పరిస్థితుల్లో పశ్చిమ దేశాల్లో వచ్చిన దాన్ని వాచ్ యువర్ ఫస్ట్ ఇంప్రెషన్స్. మీ మొట్టమొదటి ఇంప్రెషన్స్ చూడు. ద మిస్టేక్స్ యూ మేక్ ఆర్ ఫ్రమ్ ఫెయిల్యూర్ టు డూ దిస్. ఇక్కడ ఏదైనా తప్పు అయితే ఫెయిల్యూర్, ఇది చేయడానికి ఫెయిల్యూర్ అయిపోతుంది. లెట్ నైదర్ యువర్ పర్సనల్ predilections, affections, auspicious, nor autopathies affect your action. అంటే నీకు మొదటి నుంచి ఉన్నటువంటి వ్యక్తిగతమైన అభిప్రాయాలు కానీ అటువంటివి ఏవి కూడా, ఆ డౌట్స్ కానీ యాంటీపథీస్ అనేమో అంటే వ్యతిరేకతలు కానీ అవి అక్కడ ఎఫెక్ట్ అవ్వకూడదు. మిస్అండర్స్టాండింగ్స్ హ్యావ్ గ్రోన్ అప్ బిట్వీన్ ఫెలోస్ అంటే వీళ్ళ మధ్య మిస్అండర్స్టాండింగ్స్ పెరిగిపోయి లండన్లోని ప్యారిస్లోని కూడా విచ్ ఇంపెల్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద మూవ్మెంట్. అవి ఏం చేస్తాయంటే ఆ మూవ్మెంట్ యొక్క ఇంట్రెస్ట్ని అడ్డుతాయి. ఇంపెరిల్ అంటే అవి డేంజరస్. ట్రై టు రిమూవ్ సచ్ మిస్కన్సెప్షన్స్ యాజ్ యూ విల్ ఫైండ్. అటువంటి తప్పుడు అభిప్రాయాలు తొలగించడానికి ప్రయత్నించు. బై కైండ్ పర్సియేషన్ అండ్ అన్ అపీల్ టు ద ఫీలింగ్ ఆఫ్ లాయల్టీ. అంటే ఎలాగంటే ఒక దయతో అక్కడ ఉన్నటువంటి విశ్వాసపాత్రమైనటువంటి ఆ సత్యం యొక్క కాజ్ విషయంలో, ఇఫ్ నాట్ టు అస్, మేక్ ఆల్ దీస్ మెన్ ఫీల్ దట్ వీ హ్యావ్ నో ఫేవరైట్స్. ఈ వీళ్ళందరికీ మాకెవరు ఫేవరెట్స్ ఎవరు లేరు అని ఫీల్ అయ్యేటట్టుగా చేయాలి. నార్ ఎఫెక్షన్స్ ఫర్ పర్సన్స్ బట్ ఓన్లీ ఫర్ దేర్ గుడ్ అండ్ ఫర్ హ్యుమానిటీ యాజ్ ఎ హోల్. అందరి యొక్క మంచి మానవాళికి ఏమోని ఒక యాజ్ ఎ హోల్ గుడ్ యాక్ట్స్ ఫర్ హ్యుమానిటీ, మానవాళి మంచి కోసం చేసే మంచి పనులు తప్ప మాకు ఎందులో కూడా పక్షపాతం లేదు అని తెలియజేసేటట్టుగా చేయమని వచ్చింది ఉత్తరం. ఇక్కడికి ఆపుదామండి. ఒకసారి మళ్ళీ చెప్పండి ఏం చెప్పారు. ఇక్కడ ఏంటి వచ్చిందంటే మానవాళికి ఉపయోగపడేటటువంటి గుడ్ యాక్ట్స్ యాజ్ ఎ హోల్ అవే ముఖ్యం మాకు. కానీ ఎవరితోటి పక్షపాతమైనటువంటి మాకు ఫేవరెట్స్ కానీ అవేవి లేవు అనే విషయాన్ని వాళ్ళు ఫీల్ అయ్యేటట్టుగా చేయమన్నారు. కాజ్ ఆఫ్ ట్రూత్, విశ్వాసపాత్రమైనటువంటి సత్యం పట్ల తపన అంటే సత్యం యొక్క కాజ్ తోటే మాకు ముఖ్యం అన్నట్టుగా. కైండ్ పర్సుయేషన్, దయతో, అండ్ అన్ అపీల్ టు ద ఫీలింగ్ ఆఫ్ లాయల్టీ టు ద కాజ్ ఆఫ్ ట్రూత్, కాజ్ ఆఫ్ ట్రూత్ పట్లలో విశ్వాసపాత్రతో. ఇఫ్ నాట్ టు అస్, మేక్ ఆల్ దీస్ మెన్ ఫీల్, అక్కడ అందరూ ఫీల్ అయ్యేటట్టు చేయి. ఏంటంటే వీ హ్యావ్ నో ఫేవరెట్స్ నార్ ఎఫెక్షన్స్ ఫర్ పర్సన్స్. ఏ వ్యక్తుల మీద మాకు ఫేవరెట్స్ కానీ ఎఫెక్షన్స్ ప్రత్యేకం ఉండవు. కేవలంగాను హ్యుమానిటీకి ఉపయోగపడేటటువంటి మంచి పనుల మీదే మాకు ఉత్సాహం అని ఫీల్ అయ్యేటట్టుగా, వాళ్ళకి అవగాహన అయ్యేటట్టుగా చెప్పమని. ఓకే, ఇక్కడికి ఆపేద్దామా? 92 పేజ్ కదండి ఇది. ఓకే, మనం రేపు ఇమిటేషన్ ఆఫ్ క్రైస్ట్ చదువుదామండి. నేను ఎల్లుండి న్యూజెర్సీ ఆఫీస్కి వెళ్ళాలి, అందుకని నేను రిటర్న్ వచ్చేటప్పుడు టైం పడుతుంది. అంటే ఒక రోజా 2 రోజులా? 1 డే అండి. అదే రేపు బుధవారం కదా. బుధవారం, అందుకనే అంటున్నాను మీకు. ఇమిటేషన్ ఆఫ్ క్రైస్ట్ చదువుదాం అంటే చదువుదాం, లేదంటే ఇదే కంటిన్యూ చేద్దాం. అంటే నేను అవైలబిలిటీ ఉండను, నేను తిరిగి రిటర్న్ వచ్చేటప్పుడు టైం పడుతుంది, న్యూజెర్సీ ఆఫీస్కి వెళ్తాం.
సరే అయితే. అంటే రేపు ఎల్లుండి మీరు అటెండ్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు. లేట్ అవుతుందండి జనరల్ గా టైం బట్టి. లక్షవారాలు జరుగుతోంది ఇలాగ కదండి. అవునండి. మాకు లక్షవారం. అవునండి. మ్హూ. మీకు అప్పుడే ఎక్కడికైనా వెళ్ళాల్సిన పని వస్తుందేమో కదా. అదే వేరే స్టేట్ ఆఫీస్కి వెళ్ళాల్సి వస్తుందండి, అప్పుడు టైం పడుతుంది తిరిగి రిటర్న్ ఓ, వచ్చేటప్పటికి. ఓకే, క్లోజ్ చేసేద్దాం. ఓకేనండి, నమస్తే అండి.